ఆమె దేవుని సేవకుని చేతరించుకుని గెట్ అవుట్, నా ఇంటి నుంచి బయట పో, నువ్వు ఎవరి దొరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా అందమే నాకు దేవుడు, మీకు అందరికీ కుళ్ళు నేను అందంగా ఉన్నానని దేవుని సేవకుడికి మాట అర్థం చేసుకోకుండా బయటికి పంపించిందండి. నేను నిజం చెప్తున్నానండి. అలా బయటికి పంపించి దేవుని సేవకుడిని అవమానపరిచింది. 3 నెలలు తిరగలేదు, ఆమె అరికాల్లో ఒక చిన్న పుండు వచ్చిందట. ఏంటి చిన్న పుండు వచ్చింది, బాగా నొప్పి కలుగుతుంది ఏంటి అని చెప్పి హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో డాక్టర్ అన్నాడట, అమ్మ ఇదేదో అనుమానాస్పదంగా ఉంది ఈ గాయం, అందులో బయాప్సీకి పంపించాలి, ఈ యొక్క టెస్టులకు పంపించాలని చెప్పి టెస్టులకు పంపిస్తే అందులో అది క్యాన్సర్ పుండు అని తేలింది. చిన్న పుండే. డాక్టర్ గారు చెప్పారు, అంత అమ్మ ఇది క్యాన్సర్ పుండే, అందులో బట్టి అర్జెంటుగా నీ కాల్ని తీసేయాలన్నారట. ఏమన్నారు? నీ కాల్ని తీసేయాలి. ఒక అందగత్తికి కాల్ తీసేయటం ఎంత ఎంబారసింగ్ ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఊహించండి. అలాగే తీయకపోతే ఏమవుతుందని అంటే మరొక కాలుకి వస్తుందమ్మా, ఈ యొక్క కాలులోంచి నీ శరీరంలోకి వచ్చేస్తుంది, త్వరగా నువ్వు చనిపోతావు అని చెప్పగానే కాలు తీయించుకోక తప్పలేదు. కొన్ని రోజులైన తర్వాత, కొన్ని నెలలైన తర్వాత అదే గాయం, అదే పుండు ఈ కాళ్ళలోకి అదే స్థలం వచ్చింది. వస్తే సేమ్ అమ్మ ఇది కూడా క్యాన్సర్ పుండే, అందులో బట్టి ఈ కాలు కూడా తీసేయాలన్నారు. మీరు నమ్ముతారా? హిగిన్స్ గొప్ప అందగత్తె కాళ్ళు చేతులు తీసేశారండి, కేవలం మొండు మాత్రమే ఉంది ఆమెకు.